వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. మనం ఇప్పుడు థర్డ్ బీట్లో థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాం. ఒకసారి దీన్ని డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. cos 225 degrees, దీన్ని ఏమని రాయొచ్చు మా? cos 270 minus 45 degrees. ఓకే, 7లో 45 పోతే 25. ఓకే, డన్. మైనస్ sin this one also 270 minus 45, this one also same, plus this one ma, plus tan 360 plus how much ma? 40 40 95 135 135 degrees minus cot 495, this one also same, 360 plus 135 degrees over ma. Okay, clear that. Now 270 minus 45 which quadrant ma? ఏ quadrant లో ఉంటుంది? అది థర్డ్ quadrant లో ఉంటుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ cos theta ma? cos theta పొజిషన్ ఏంటి? అక్కడ నెగిటివ్. 270 ఉన్నప్పుడు sin 45 degrees. క్లియర్. నౌ దిస్ వన్ మా, మైనస్ 270 పొజిషన్, దిస్ ఈజ్ ఆల్సో నెగిటివ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ అయిపోతుంది. 270 ఉన్నప్పుడు సైన్ ఏమవుతుంది? కాస్ అవుతుంది, కాస్ 45 degrees. ఇది 360 ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్, ఫస్ట్లో అన్ని పాజిటివే, నో చేంజ్, tan 135. ఇక్కడ నో చేంజ్, ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివే, cot 135. ఓకే, ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేద్దాం. మైనస్ సైన్ 45, మైనస్ సైన్ 45 cos 45 ప్లస్ tan 90 ప్లస్ 45 cot 90 ప్లస్ 45. క్లియర్. ఇప్పుడు మైనస్ సైన్ 45 వాల్యూ హౌ మచ్ మా? ఇంకో స్టెప్ రాద్దాం, లేకపోతే సైన్ 45 ప్లస్ కాస్ 45 ప్లస్ 90 ప్లస్ 45, సెకండ్ క్వాడ్రంట్, సెకండ్లో ట్యాన్ పొజిషన్ నెగిటివ్, సో ఇక్కడ మైనస్ 90 ఉన్నప్పుడు ఇది కాట్ అవుతుంది, కాట్ 45. దిస్ వన్ ఆల్సో నెగిటివ్, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సెకండ్లో కాట్ నెగిటివ్, మైనస్ కాస్త ప్లస్ అయింది, 90 ఉన్నప్పుడు కాట్ కాస్త ట్యాన్ అవుతుంది, ట్యాన్ 45 degrees. ఓకే, సైన్ 45 మా, రూట్ 2/2 ప్లస్ కాస్ 45, దిస్ ఇస్ ఆల్సో రూట్ 2/2 మైనస్ కాట్ 45 1 ప్లస్ 1, this one cancel, this one cancel, answer is 0, answer is 0. ఇది ఆన్సర్. ఓకే, నౌ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇంకో ప్రాబ్లం మనం డిస్కషన్ చేద్దాం, ఇది లాస్ట్ వన్. ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్. ఫస్ట్ వన్ మా, గివెన్ స్టేట్మెంట్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఏ theta ఈక్వల్ టు 7/5/4 మా, cos 7/5/4 minus sin 7/5/4. What is ma? How to write this one? Split up this one. Cos 5 minus 5/4. How to write? Write here 2. 4 2s are 8. 8 minus 5 7. So దీన్ని ఈ విధంగా రాయవచ్చు. సో మైనస్ సైన్, దీన్ని కూడా సేమ్ రాద్దాం, 2π minus 5/4. క్లియర్. 4 2s are 8. 8π minus 5 7π. ఓకే, నౌ 360 minus theta, 360 minus theta, ఫోర్త్ క్వాడ్రంట్, ఫోర్త్లో కాస్ ఏంటి? పాజిటివ్, cos 5/4 మైనస్ 360 minus theta ప్లస్ sin 5/4, cos 5/4 plus sin 5/4,
5/4 means cos 45 sin 45. Okay, cos 45 value root 2 by 2, root 2 by 2, root 2 by 2 plus sin kuda root 2 by 2. What is the answer? LCM is 2. Root 2 plus root 2, that equal to 2 root 2. 2 get cancel. Answer is root 2. Answer entama root 2. ఓకేనా, ఇట్లా రాయాలి. సేమ్ సెకండ్ వన్ చేద్దాం. నౌ సాల్వ్ ద సెకండ్ వన్. సెకండ్ వన్ చేద్దాం. బి థీటా ఈక్వల్ టు 11 pi by 3 cos 11 pi by 3 minus sin 11 pi by 3. ఓకే, ఎట్లా సింప్లిఫై చేద్దాం, దీన్ని స్ప్లిట్ చేయాలి. చూడండి, కాస్ ఫస్ట్ 5 రాస్తున్నా మైనస్ 5/3 ఎంత కావాలి మనకు? 11 కావాలి. ఇక్కడ 4 పెట్టినాను అనుకో, 3 పెడితే 9 అవుతుంది. 9 మైనస్ అంటే 8 అవుతుంది. 4 పెడితే 4 3 is 12, 12 minus 5 11 అవుతుంది. సో ఇట్లా రాయొచ్చు, మైనస్ దిస్ వన్ ఆల్సో రైట్ ద సేమ్ 5 minus 5/3. రైట్ హియర్ 4, రైట్ హియర్ 4. ఓకే, 4 3 is 12, 12 minus 5 that is 11 5/3. నౌ ఇది ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మల్టిపుల్ ఆఫ్ 2గా రాయాలి. సో కాస్ 2 into 2 pi మైనస్ దీన్నేమో రాయచ్చు 30 అని రాయచ్చు, లేదా రాస్తుంటే 5/3 మైనస్ సైన్ 2 into 2 pi మైనస్ 5/3. నౌ 360 మైనస్ థీటామా, ఫోర్త్ క్వాడ్రంట్, ఫోర్త్లో కాస్ 5/3 మైనస్ 360 మైనస్ థీటా ప్లస్ సైన్ 5/3 కాస్ 60 ప్లస్ సైన్ 60. సైన్ 60 వాల్యూ అబోవ్ ఫింగర్స్ బై 2 అంటే 1/2. సైన్ 60 వాల్యూ బిలో ఫింగర్ బై 2 root 3/2 equal to by 2 1 plus root 3. This is answer. ఓకే, ఈ బిట్ అంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ అశోక్.